హలో గైస్, జూన్ 4, 2024 4:30 PM ఆ రోజే ప్రీ మెడికల్ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ రిజల్ట్స్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సో ఈ నీట్ ఎగ్జామ్ ని ఈ సంవత్సరం 23 లక్షల మంది స్టూడెంట్స్ కి పైగా రాశారు. అయితే ఈ వీడియో వచ్చేసి కేవలం ఈ ఎగ్జామ్ రాసిన 23 లక్షల మంది స్టూడెంట్స్ గురించి మాత్రమే కాదు. ఈ వీడియో వచ్చేసి మన దేశంలో ఒక మంచి కాలేజ్ లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం, ఇంకా ఈ వీడియో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లల కోసం, అంటే ఎవరైతే కష్టపడి చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటారో వాళ్ళ కోసం. యాక్చువల్లీ మన దేశంలో స్టూడెంట్స్ కి చదువు విషయంలో లైట్ గా ప్రెజర్ ఉంటుందనేది అందరికి తెలిసిందే. అండ్ కాంపిటీషన్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది. ఇంకా దేశంలో మంచి కాలేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఉండే ఆ కొన్ని మంచి కాలేజెస్ లో కూడా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ సీట్ల కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా జరగకపోతే ఇంకా ఫ్యూచర్ మీద ఏ మాత్రం హోప్ మిగిలి ఉంటుంది మన దేశంలో. అయితే మీకు తెలిసే ఉంటుంది, గత కొన్ని సంవత్సరాల నుండి ఎగ్జామ్ పేపర్స్ ని లీక్ చేయడం లేదా ఎగ్జామ్స్ ని మిస్కండక్ట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అయితే జస్ట్ ఈ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన కొద్ది రోజులకే ఎగ్జామ్ పేపర్స్ ని లీక్ చేసినందుకు 13 మందిని పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళు లీక్ చేసిన పేపర్ల కోసం ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి 30 to 50 lakhs వరకు చార్జ్ చేశారు. అంతేకాదు మే 10th వచ్చిన ఈ న్యూస్ ని చూడండి. గుజరాత్ లో ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఓనర్, ఇంకా ఒక స్కూల్ టీచర్ అండ్ బీజేపీ లీడర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎగ్జామ్ లో హెల్ప్ చేసినందుకు స్టూడెంట్స్ దగ్గర నుండి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలని తీసుకున్నారు. సో దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది ఇండియాలో ఇప్పుడు ఉంటున్న జనరేషన్ లో ఎగ్జామ్ పేపర్ లీక్స్ అనేవి ఎంత కామన్ అయ్యిందో అనేది. సరే ఒకసారి ఇది చూడండి. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం లాస్ట్ 5 years లో 41 పేపర్ లీక్స్ జరిగాయి. దానివల్ల 1.4 crore జాబ్ సీకర్స్ లైఫ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. అండ్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ గురించి ఎన్నోసార్లు ప్రొటెస్టులు జరిగి ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒకటి జరుగుతుంది. అయితే ప్రతిసారి కూడా ఈ ప్రొటెస్ట్లని ఇగ్నోర్ చేసేవాళ్ళు, అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈసారి కేవలం పేపర్ లీక్స్ తోనే ఆగిపోలేదు. జూన్ 4th నీట్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఇందులో కూడా కొన్ని అన్బిలీవబుల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అండ్ ఒక పెద్ద స్కామ్ కూడా జరిగింది. జస్ట్ ఇమాజిన్ గైస్, ఒక 16 or 17 years ఏజ్ ఉన్న ఒక స్టూడెంట్ సంవత్సరం మొత్తం ఒక ఎగ్జామ్ కోసం డే అండ్ నైట్ బాగా కష్టపడి చదివి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వస్తే తర్వాత ఆ ఎగ్జామ్ రాసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ స్కామ్ గురించి వింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సంవత్సరం మొత్తం కష్టపడి చదివిందంతా వేస్ట్ అయినట్లే కదా. సో ఇక్కడ నా నుంచి ఒక చిన్న సింపుల్ అడ్వైస్ ఏంటంటే, మీరు ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్ లో ఖచ్చితంగా ప్లాన్ బి, ప్లాన్ సి లాంటి కొన్ని బ్యాకప్ ప్లాన్స్ ని సెట్ చేసుకోండి. అంతేకాని ఒక ఎగ్జామ్ కోసమే మీ ఫ్యూచర్ మొత్తాన్ని డెడికేట్ చేయకండి. సో ముందుగా నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మన ఇండియాలో 12th తర్వాత మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్లాలనుకుంటే వాళ్ళకుండే ఒకే ఒక ఆప్షన్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ నీట్ యూజీ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్స్. దేశంలో అన్ని మెడికల్, డెంటల్ అండ్ ఆయుష్ కోర్సెస్ కి ఇది ఒక అండర్ గ్రాడ్యుయేట్స్ అడ్మిషన్ లాగా అనమాట. బేసిక్ గా మన ఇండియాలో మెడికల్ ఎంట్రన్స్ కోసం AIPMT ఉండేది, అంటే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. అండ్ ఆ టైంలో మెడికల్ కాలేజెస్ లో అండ్ స్టేట్ వైజ్ గా కండక్ట్ చేసే కొన్ని వేరే ప్రీ మెడికల్ ఎగ్జామ్స్ కూడా ఉండేవి. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా రీప్లేస్ చేయడానికి నీట్ అనే ఎగ్జామ్ ని 2013లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని స్టేట్స్ అయితే లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలా కొన్ని స్టేట్స్ అగెనిస్ట్ గా ప్రొటెస్ట్లు చేశాయి, అంటే ఈ నీట్ ఎగ్జామ్ ని వ్యతిరేకించాయి. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత అంతా ఓకే అయ్యింది. అండ్ ఫైనల్ గా 2016లో నీట్ ఎగ్జామ్ ని ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. ఫస్ట్ 3 years వరకు నీట్ ఎగ్జామ్ ని CBSE కండక్ట్ చేసింది. దాని తర్వాత 2019లో ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా NTA కి అప్పగించింది. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ NTA అనేది ఒక అటానమస్ ఏజెన్సీ. అండ్ ఇది 2017 నవంబర్లో అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ ఏజెన్సీ ఫామ్ అయ్యాక ఇది దాని ఇండిపెండెన్స్ ని నిలుపుకుంటుందని, ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని, దానివల్ల ఈ ఎగ్జామ్స్ పైన స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అనుకుంది. కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం NTA మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు ప్రజలు NTA మీద కోపంగా ఉన్నారు? అసలు దీని వెనక రీజన్ ఏంటి? సో దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. గైస్, ఇక్కడ విషయం ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయకముందే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. 9th February 2024 NTA నీట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ని ఓపెన్ చేసింది. అండ్ 1 month వరకు టైం ఇచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చేసి 9th March వరకు ఉంది. 1 month టైం ఇవ్వడం అనేది నార్మలే, కానీ March 9th క్లోజ్ చేయాల్సిన డెడ్ లైన్ ని 1 week వరకు ఎక్స్టెండ్ చేశారు. సరే, ఇప్పుడు ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ స్టడీ మీద ఫోకస్ చేసి చదువుకుంటూ ఉండడం వల్ల 1 month లోనే ఎగ్జామ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని మాక్సిమం చాలా మంది మర్చిపోయి ఉండవచ్చు అనుకుందాం. ఓకే, దానికోసం ఈ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ని ఇంకో 1 week ఎక్స్టెండ్ చేశారు అనుకుందాం. కానీ 1 month తర్వాత April 9th కి రిజిస్ట్రేషన్ లింక్ ని స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ వల్ల మళ్ళీ రీఓపెన్ చేశారు. 9th April నుంచి 10th April వరకు. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక కరెక్షన్ విండో వచ్చింది 11th April నుంచి 15th April వరకు. దీన్ని కూడా స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ చేశారా?
అండ్ దీని తర్వాత ఫైనలీ May 5th ఎగ్జామ్ ని అయితే కండక్ట్ చేశారు. అండ్ ఈవెన్ ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని వేరే స్టేట్స్ నుంచి పేపర్ లీక్ అయిందనే న్యూస్ కూడా వచ్చాయి. కొన్నిసార్లు గుజరాత్ నుండి, కొన్నిసార్లు బీహార్, ఇంకా ఒడిశా నుండి. కానీ అసలు కథ స్టార్ట్ అయ్యింది June 4th రిజల్ట్స్ వచ్చిన రోజు. నీట్ ఎగ్జామ్ లో MCQ ప్యాటర్న్స్ ఉంటుంది. ఇందులో 4 వేరు సబ్జెక్ట్స్ నుండి వేరు క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ అండ్ బోటనీ. ఒక్కో సబ్జెక్ట్ నుండి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుండి 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ టోటల్ గా అవుట్ ఆఫ్ 200 కి 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కరెక్ట్ అయిన ప్రతి ఆన్సర్ కి +4 మార్క్స్ అండ్ రాంగ్ అయిన ప్రతి ఆన్సర్ కి -1 మార్క్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ లో స్టూడెంట్స్ కి 3 hours 20 minutes టైం ఉంటుంది. ఇంకా మాక్సిమం పాసిబుల్ మార్క్స్ వచ్చేసి 720 మార్క్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 67 స్టూడెంట్స్ కి 720 అవుట్ ఆఫ్ 720 ఫుల్ మార్క్స్ వచ్చాయి. అంటే ఈ 67 స్టూడెంట్స్ అందరికీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇలా రావడం అనేది ఒక స్ట్రేంజ్ థింగ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ లో కేవలం 2 స్టూడెంట్స్ కి మాత్రమే పర్ఫెక్ట్ గా ఫుల్ మార్క్స్ వచ్చాయి. అండ్ దాని ముందు సంవత్సరంలో 2022లో 4 స్టూడెంట్స్ కి మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. అయితే అప్పుడు ఎవరికి కూడా ఫుల్ మార్క్స్ రాలేదు, కానీ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 715 మార్క్స్. అండ్ దాని ముందు సంవత్సరం 2021లో కేవలం 3 స్టూడెంట్స్ కి మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 ఫుల్ మార్క్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి 67 మెంబర్స్ కి 720 అవుట్ ఆఫ్ 720 ఫుల్ మార్క్స్ ఎలా వచ్చాయి? హౌ ఇట్స్ పాసిబుల్? సో దీనికి ఎన్టీఏ వాళ్ళు 3 రీజన్స్ చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సంవత్సరం పేపర్ చాలా ఈజీగా వచ్చింది, అందుకే చాలా మంది ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలిగారని చెప్పారు. అయితే రిజల్ట్స్ రాకముందు కొంతమంది ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్ గురించి అడిగితే అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే ఈ సంవత్సరం ఎగ్జామ్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. అందువల్ల ఎక్స్పర్ట్స్ కూడా ఈసారి ఫుల్ మార్క్స్ ఎవరికి రావని చెప్పారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ 2023తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 23 లక్షల మంది కంటే పైగానే ఎగ్జామ్ రాశారు. సో ఇలా చాలా మంది ఎగ్జామ్ రాయడం వల్ల చాలా మందికి నేచురల్లీ హైయర్ స్కోర్స్ వచ్చి ఉండొచ్చని చెప్పారు. కానీ థర్డ్ రీజన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో థర్డ్ రీజన్ ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్పారంటే చాలా మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడానికి రీజన్ ఏంటంటే 67 టాపర్స్ లో 50 స్టూడెంట్స్ కి మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చామని చెప్పారు. ఎందుకంటే ఈ 50 స్టూడెంట్స్ లో 44 స్టూడెంట్స్ ఆన్సర్ కీస్ లో కొంచెం డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల గ్రేస్ మార్క్స్ ఇచ్చామని చెప్పారు. అండ్ రిమైనింగ్ 6 స్టూడెంట్స్ కి టైం రిలేటెడ్ ఇష్యూ వల్ల గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఎగ్జామ్ పేపర్ లో ఒక ఫిజిక్స్ క్వశ్చన్ కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది ఓల్డ్ అండ్ న్యూ ఎడిషన్ ఆఫ్ NCERT టెక్స్ట్ బుక్స్ లో ఈ రెండిట్లో ఉంది. ఈ క్వశ్చన్ కి 2 టెక్స్ట్ బుక్స్ లో వేరు ఆన్సర్స్ ఉన్నాయి. కానీ ఈ 2 ఆప్షన్స్ ని కరెక్ట్ ఆన్సర్స్ గానీ కన్సిడర్ చేయాలని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేషనల్ ఎగ్జామ్ ని ఇలానైనా కండక్ట్ చేసేది? స్టూడెంట్స్ ఇయర్ మొత్తం రోజుకి 12 to 13 అవర్స్ వరకు చదువుతూ ఉంటారు. అయితే ఎన్టీఏ మాత్రం ఎగ్జామ్ పేపర్ లో ఇచ్చే క్వశ్చన్స్ ని కూడా సరిగ్గా ఇవ్వలేదా? అండ్ సెకండ్లీ అసలు ఇది ఎలాంటి ఎగ్జామ్ ఇది? 75 టాపర్స్ కేవలం వాళ్ళకి గ్రేస్ మార్క్స్ రావడం వల్ల మాత్రమే వాళ్ళు టాపర్స్ గా అయ్యారు. సో దీని గురించి మనం ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ లో నువ్వు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ యాజ్ దే కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. అండ్ ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ స్టేబుల్ అండ్ ఎమిట్ దేర్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. అయితే ఈ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ ఆన్సర్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4th one. బట్ ఎన్టీఏ వాళ్ళు మాత్రం సెకండ్ ఆప్షన్ ని కూడా కరెక్ట్ ఆన్సర్ గానీ కన్సిడర్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే 2008లో NCERT టెక్స్ట్ బుక్ లో దట్ ద ఆటమ్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ స్టేబుల్ అనే ఈ స్టేట్మెంట్ ని రాసి ఉందని, అందువల్ల సెకండ్ ఆప్షన్ ని కూడా కరెక్ట్ ఆన్సర్ గానీ కన్సిడర్ చేస్తామని చెప్పారు. దానికి కారణంగా ఈ క్వశ్చన్ గురించి 13,000 కంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయని ఎన్టీఏ వాళ్ళు చెప్పారు. కానీ ఈ రీజన్ కోసం రాంగ్ ఆన్సర్ ని కరెక్ట్ ఆన్సర్ గా కన్సిడర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ సెకండ్లీ ఇది ఒక సింపుల్ అండ్ లాజికల్ క్వశ్చన్. అదేంటంటే 6 years బ్యాక్ ఓల్డ్ ఎడిషన్ టెక్స్ట్ బుక్ లోని స్టేట్మెంట్ ని కరెక్ట్ ఆన్సర్ గా కన్సిడర్ చేస్తామని చెప్పారు కదా. అసలు కొత్త బుక్స్ వచ్చిన తర్వాత కూడా 6 years ఓల్డ్ బుక్స్ ని చదివి అందులోని ఆన్సర్ ని రాసిన వాళ్ళు ఎవరు అసలు? సో ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇవి ఎన్టీఏ వాళ్ళు చెప్పిన 3 వేరు రీజన్స్. అండ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టైం సరిపోకపోవడంతో ఎన్టీఏ వాళ్ళు 6 మెంబర్స్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారని చెప్పారు కదా. సో ఆ గ్రేస్ మార్క్స్ పొందిన 6 టాపర్స్ ఎవరు? ఆ 6 టాపర్స్ కూడా సేమ్ ఒకే సెంటర్ కి చెందిన వారేనా? ఎస్, ఇట్స్ పాసిబుల్. టైం లాస్ అవడం వల్ల గ్రేస్ మార్క్స్ ఇచ్చిన 1563 మంది స్టూడెంట్స్ లో కూడా ఈ 6 టాపర్స్ కూడా ఉన్నారు. వీళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ కి 718 లేదా 719 ఇంకా 720 మార్క్స్ వచ్చాయి. అయితే ఇది టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక కరెక్ట్ ఆన్సర్ కి +4 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ వస్తుంది. నార్మల్ కండిషన్స్ లో అయితే ఒక పర్సన్ కి ఈ ఎగ్జామ్ లో 720 లేదా 716, 715 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే 718 ఆర్ 719 మార్క్స్ రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఈ
718 అండ్ 719 మార్క్స్ వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ అండ్ మిగతా 6 టాపర్స్ ఉన్నారు కదా, వీళ్ళు 8 మంది కూడా సేమ్ ఒకే సెంటర్. అయితే ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటని కొంతమంది ఎన్టీఏని అడిగినప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసిన చాలా మంది క్యాండిడేట్స్ వాళ్ళ ఎగ్జామ్ టైం ని లాస్ అవ్వడం వల్ల తాము ఇబ్బంది పడవలసి వచ్చిందని వాళ్ళు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్స్ వేశారు. సో స్టూడెంట్స్ ఎగ్జామ్ టైం ని లాస్ అవ్వడం వల్ల తాము ఇబ్బంది పడవలసి వచ్చిందని, సో అందువల్లనే ఎన్టీఏ తమకు గ్రేస్ మార్క్స్ ఇచ్చిందని ఆ స్టూడెంట్స్ చెప్పారు. అండ్ వారికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడానికి ఎన్టీఏ 2018 లో సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మెన్షన్ చేశారు. ఈ జడ్జిమెంట్ ప్రకారం టైం లాస్ అయినందుకు గ్రేస్ మార్క్స్ ఎలా ఇవ్వాలి, ఎన్ని మార్క్స్ ఇవ్వాలనే విషయాన్ని స్టాండర్డ్ మెథడ్ తో నార్మలైజ్ చేయవచ్చు లేదా క్యాలిక్యులేట్ చేయవచ్చు అని మెన్షన్ చేసి ఉంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే 2018లో ఇచ్చిన జడ్జిమెంట్ అనేది సిఎల్ఏటి ఎగ్జామ్ అంటే లా ఎగ్జామ్ కి సంబంధించింది. అంటే ఈ సిఎల్ఏటి జడ్జిమెంట్ లో కేటగిరీ సెక్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఈ జడ్జిమెంట్ అనేది మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి యూజ్ చేయకూడదని. సో అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఎన్టీఏ ఎలా యూజ్ చేసింది అండ్ ఎగ్జాక్ట్ గా ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ గా ఏ ఫార్ములా యూజ్ చేసింది, ఒకవేళ నిజంగా టైం లాస్ అయ్యి ఉంటే ఎగ్జామ్ టైం ని 10 to 20 minutes వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు, వాళ్ళెందుకు గ్రేస్ మార్కింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యారు అండ్ దీన్ని కరప్షన్ లేదా స్కామ్ అని ప్రజలు అంటున్నారు. సో మ్యాటర్ ఎక్కడితో అయిపోలేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఇంకొక ఇష్యూని రైజ్ చేసింది. ఎందుకంటే రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడానికంటే ముందు ఎన్టీఏ వాళ్ళు ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ షీట్ ని రిలీజ్ చేసింది. అంటే ఇది బేసిక్ గా స్టూడెంట్స్ వాళ్ళ ఎంసీక్యూ ఆన్సర్స్ ని ఫిల్ చేసిన షీట్ అన్నమాట. సో దీన్ని బట్టి స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది వాళ్ళ మార్క్స్ ఎంత అని. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్ కార్డ్ ని ఆన్సర్ షీట్ తో కంపేర్ చేసుకొని చూస్తే చాలా వరకు డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి. ఒక 18 years ఉన్న హర్షిత అనే అమ్మాయికి వచ్చిన మార్క్స్ ని చూడండి. ఈ అమ్మాయికి ఓఎంఆర్ షీట్ లో మార్క్స్ దాదాపు 384 ఉన్నాయి, కానీ తనకి స్కోర్ కార్డ్ లో డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే గనక 308 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 80 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అండ్ 21 years ఉన్న సోహెబ్ అనే ఇంకొక స్టూడెంట్ ఏం చెప్పాడంటే ఓఎంఆర్ షీట్ ని ఫైనల్ మార్క్స్ తో కంపేర్ చేసుకుంటే 10 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పాడు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటిని కలెక్ట్ చేయడానికంటే 10 రోజుల ముందే రిజల్ట్స్ ని డిక్లేర్ చేశారు. అయితే ఇదేదో ర్యాండమ్ గా 10 days ముందు కాదు, స్ట్రాటజికలీ June 4th, 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ రోజైతే వస్తాయో సేమ్ అదే రోజు ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని ఎన్టీఏ డిక్లేర్ చేసింది. ఎందుకంటే అప్పుడైతే మీడియా మొత్తం ఎలక్షన్స్ రిజల్ట్స్ మీద బిజీగా ఉంటుంది కదా. సో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ హడావిడిలో ఈ స్కామ్ ని కవర్ చేయడానికి ట్రై చేశారా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా దీనికి సమాధానం చెప్పాలని ఎన్టీఏని ఆర్డర్ చేసింది. అండ్ సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ద సాన్సిటీ ఆఫ్ ఎగ్జామ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్, సో వీ నీడ్ ఆన్సర్స్ అని అడిగింది. అండ్ చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్ ని రైజ్ చేశారు. అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీ, సంజయ్ సింగ్, అఖిలేష్ యాదవ్ అండ్ ఎంకే స్టాలిన్ వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని డిమాండ్ చేశారు. అండ్ దాంతో పాటు పార్లమెంట్ లో కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడతామని చెప్పారు. సో ఈ విషయాలన్నిటి వల్ల బాగా ప్రెజర్ పెరగడం వల్ల ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ ఇష్యూని ఎగ్జామిన్ చేయడానికి 4-member ప్యానెల్ ని ఎన్టీఏ సెటప్ చేస్తుందని June 8వ తేదీ ఎన్టీఏ అనౌన్స్ చేసింది. అండ్ 40,000 స్టూడెంట్స్ కి పైగా ఈ పిటిషన్ మీద సైన్ చేశారు. అంటే ఈ ఎగ్జామ్ ని ఇంకోసారి రీకండక్ట్ చేయమని డిమాండ్ చేశారు. అండ్ ఈవెన్ దీని తర్వాత కూడా ఎన్టీఏ ఏం చెప్పిందంటే ఈ ఎగ్జామ్ యొక్క ఇంటిగ్రిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని చెప్పింది. Integrity etc. of this exam throughout the country was not compromised. ఇంటిగ్రిటీ అంటే సాన్సిటీని రిఫర్ చేస్తుంది. అండ్ ఈ సాన్సిటీ అనే వర్డ్ ని సుప్రీం కోర్టే యూజ్ చేసింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ లో ఏ ఎగ్జామ్ కరెక్ట్ గా నిజాయితీగా జరుగుతుందని? జరిగే చాలా ఎగ్జామ్స్ లో పేపర్ లీక్స్ అవ్వడం అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఇర్రెగ్యులారిటీస్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ చాలా ప్రెజర్ తర్వాత రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎన్టీఏ స్టూడెంట్స్ కి ఇచ్చిన గ్రేస్ మార్క్స్ ని రిమూవ్ చేయడానికి ఒప్పుకుంది. అండ్ గ్రేస్ మార్క్స్ పొందిన 1563 మంది ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఎగ్జామ్ ని మళ్ళీ రాయడం లేదా వాళ్ళకు వచ్చిన గ్రేస్ మార్క్స్ ని రిమూవ్ చేయగా మిగిలిన మార్క్స్ ని యాక్సెప్ట్ చేసి సైలెంట్ గా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇది సరే. వాట్ అబౌట్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే పేపర్ లీక్స్, వాటి పరిస్థితి ఏంటి? ఆన్సర్ షీట్ ని రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఒకే సెంటర్ నుండి 6 టాపర్స్, వీటన్నిటి గురించి ఇంకా ఎన్టీఏ సమాధానం చెప్పలేదు. ఏదేమైనప్పటికీ మీ వాయిస్ ని రైజ్ చేస్తూనే ఉండండి. అండ్ గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పుడు మన హోప్ ని కోల్పోకూడదు. 2022లో 13,000 మంది స్టూడెంట్స్ కంటే పైగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకటి తెలుసుకోవాలి అండ్ గుర్తు పెట్టుకోవాలి కూడా, ఒక ఎగ్జామ్ మాత్రమే ఎవ్రీథింగ్ కాదు అండ్ ఒక ఎగ్జామ్ మాత్రమే మీ లైఫ్ ని డిసైడ్ చేయలేదు. సో ఎప్పుడు కూడా మీ ధైర్యాన్ని కోల్పోకండి. సో ఫైనల్ గా ఇది గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.